దసరా వేడుకల్లో బీజేపీ నేతలను చంపేందుకు కుట్ర పన్ని జావేద్ గ్యాంగ్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టేక్ ఓవర్ చేసింది. 2022 అక్టోబర్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలను చంపేందుకు హైదరాబాద్ మలక్పేట కేంద్రంగా మహమ్మద్ జావేద్ అతని అనుచరులు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సహాయంతో నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు ఎల్ఈటీ తీవ్రవాదులని ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. దసరా వేడుకల్లో బీజేపీ నేతలను చంపేందుకు కుట్ర పన్ని జావేద్ గ్యాంగ్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టేక్ ఓవర్ చేసింది. 2022 అక్టోబర్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలను చంపేందుకు హైదరాబాద్ మలక్పేట కేంద్రంగా మహమ్మద్ జావేద్ అతని అనుచరులు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సహాయంతో నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు ఎల్ఈటీ తీవ్రవాదులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, హైదరాబాద్ లో ఉగ్రమూలాలు మరొకసారి బయటపడ్డాయి. గతంలో కూడా ఈ ఎల్ఈటీ అంటే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కొన్ని స్లీపర్ సెల్స్ అనేటువంటివి హైదరాబాద్ లో మాటు వేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే మలక్పేట కేంద్రంగా తర్వాత బార్కాస్ కేంద్రంగా కూడా ఈ ఉగ్రమూకలు అనేటువంటివి కొన్ని ఈ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం ఉంది. ఆ ప్రణాళికల్లో భాగంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల పైన టార్గెట్ చేసినట్లయితే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఉగ్రముఖలు భావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. జావేద్ గ్యాంగ్ కు సంబంధించి వాళ్ళని విచారించినటువంటి క్రమంలోనే ఈ దసరా వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క బీజేపీ నేతనైనా టార్గెట్ చేసినట్లయితే పూర్తిగా హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుంది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు బయట పెట్టడం జరిగింది. దీంతో ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిపినటువంటి హైదరాబాద్ పోలీసులు దాని తర్వాత తర్వాత మళ్ళీ ఎన్ఐఏ కూడా ఇందులోకి రావడం జరిగింది. ఎన్ఐఏ వచ్చిన తర్వాత ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళు చేసినటువంటి దానికి సంబంధించి వీళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, వీళ్ళకు ఎల్ఈటీ అంటే లష్కరే తోయిబా ఎక్కడి నుంచి వీళ్ళను ఆపరేట్ చేసింది అనేటువంటి పూర్తి అంశాలు ఇందులో మరి ఎవరైనా పాకిస్తాన్ కు వెళ్ళారా, పాకిస్తాన్ కు వెళ్లి శిక్షణ తీసుకుని వచ్చారనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. తద్వారా ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించాలి, తర్వాత అల్లర్లకు సంబంధించి కానీ బాంబు పేలుళ్లకు సంబంధించి కానీ చేయాలనుకున్నటువంటి కుట్రను భగ్నం చేసింది. అయితే మొత్తానికి ప్రస్తుతానికి ఈ కేసును ఎన్ఐఏకి ఇవ్వడం ద్వారా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఈ జావేద్ గ్యాంగ్ లో ముగ్గురు ప్రస్తుతానికి ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం జరిగింది, అంటే హైదరాబాద్ పోలీస్ నుంచి. తర్వాత ఇంకా వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటువంటి ఒక అంశం పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుకున్నారు. ఈ గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి ఎన్ఐఏ ఒకవైపు పాత బస్సులోని కొన్ని మదర్సాలు కానీ లేదంటే ఇతరత్ర కొన్ని ప్రార్థనా మందిరాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా దాడులు చేసి అక్కడ నుంచి మనకు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు మొదట ఈ బార్కాస్ సంబంధించినటువంటి ఏరియాలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎన్ఐఏకి సంబంధించి కొంచెం ఎదురు తిరిగినప్పుడు కూడా ఎన్ఐఏ వాళ్ళు స్థానిక పోలీసుల సహాయంతో వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఏదేమైనా కూడా హైదరాబాద్ సిటీ పోలీసు తర్వాత ఎన్ఐఏ కలిసి ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించడం జరిగింది. దీంతో పెద్ద ఒక పెను ముప్పు తప్పిందని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఈ కేసు హైదరాబాద్ కు నుంచి ఎన్ఐఏ చేతికి చిక్కడంతో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ కు సంబంధించి ఒక భారీ కుట్ర అయితే భగ్నం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది.